హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేసుకోబోతున్నానండి. మనకి మటన్ కర్రీ స్పైసీగా, టేస్టీగా అండ్ గ్రేవీ కొంచెం థిక్గా వచ్చేలాగా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం వాచ్ చేసి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెందుకు ఆలస్యం, మటన్ కర్రీ స్పైసీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 1 kg మటన్ తీసుకున్నానండి. చూడండి, ఇంత సైజ్ పీసెస్గా కట్ చేయించుకున్నాను. ఇప్పుడు దాంట్లో పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు, కారం అండి 3 స్పూన్ల కారం, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ మీకు ఇంత స్పైసీ వద్దు అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మనకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా మటన్కి పట్టేటట్టు చేతితో బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా పట్టించి 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. వన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత లవంగాలు, ఒక 5-6 లవంగాలు, 4 ఇలాయచి, దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఈ ఉల్లిపాయ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనకి మటన్ బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసాం కదా, అవంతా మనకి ఫ్రై అవ్వాలి, పచ్చివాసన ఏం లేకుండా. హై ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 1/2 చిప్ప కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 3 ఇలాయచి, చెక్క, లవంగాలు, ఒక 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ గసగసాలు వేసుకొని తర్వాత 2 స్పూన్ల ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మిక్సీ పొడిలాగా చేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకి మటన్లోంచి ఇలా వాటర్ వచ్చి ఫ్రై అవుతుంది. మనకి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మటన్ ఇలాగే 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్లిప్లో చూస్తున్నారు కదా, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా పేస్ట్, అది వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి.
జస్ట్ ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాక మనకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్గా ఉడికించుకునే పని అయితే ఇంకొక 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 6 to 7 విజిల్స్ రానివ్వాలండి. ఇదండి మనకి విజిల్స్ వచ్చాక కుక్కర్ కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇదండి మనకు మటన్ అంతా మంచిగా కుక్ అయిపోయింది. మీకు ఇలాగే ఇంత గ్రేవీ కావాలనుకుంటే ఇలాగే ఉండించుకోవచ్చు. లేదు కొంచెం తిక్కగా కావాలనుకుంటే మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి గ్రేవీ దగ్గర పడుతుంది. ఇదండి క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా మంచిగా థిక్ గ్రేవీ వస్తుంది. ఇదండి మటన్ కూడా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ టైంలో మీరు టేస్ట్ చూసి మీకు సాల్ట్ కారం ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చు. ఇదో క్లిప్లో చూస్తున్నారు కదా, ఇలా మనం చేత్తో ఇలా అన్ని చూస్తే మనకు మటన్ కుక్ అయింది లేనిది తెలుస్తుంది. మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అంతే అండి, మన స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.